ఈషా ఫౌండేషన్లో భక్తులను బంధిస్తున్నారా? భక్తి పేరుతో కుటుంబాలకు దూరం చేస్తున్నారా? సద్గురు జగ్గీ వాసుదేవ్ చెప్పేవన్నీ అబద్ధాలేనా? సన్యాసం కోసం మహిళలను ఒత్తిడి చేస్తున్నారా? తన పిల్లలను మాత్రం ఎందుకు సన్యాసులుగా మార్చలేదు? ఇతరులనే సన్యాసులుగా మారుస్తున్నారా? అన్ని ఆశ్రమాల్లాగే ఈషా ఫౌండేషన్లో కూడా జరుగుతోందా? ఆయనో స్వామీజీ. శివరాత్రి వచ్చిందంటే చాలు ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, విదేశీయులను ఆశ్రమానికి పిలుస్తారు. ఆధ్యాత్మిక పాఠాలు చెప్తారు. తనను మించిన శివభక్తుడు ప్రపంచంలోనే లేరనేలా బిల్డప్ ఇస్తాడు. పాటలు పాడతాడు. లక్షల మంది భక్తుల ముందు నాట్యమాడతాడు. శివరాత్రి మొత్తం భక్తి మైకంలో తేలిపోతున్నట్లు నటిస్తాడు. ఈ దేవదేవుడే తనను ఆవరించాడనేలా ప్రవర్తిస్తాడు. భక్తి పాటలతో ముక్తి కలుగుతుందంటూ నీతివాక్యాలు వల్లిస్తాడు. శివుడి గురించి తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనేలా షో చేస్తాడు. ఇంత ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా? ఆయనే ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్. ఇదంతా బయటకు కనిపించే రూపం. ఆయనలో కనిపించని మరో కోణం ఉంది. అదే తను ఒకటి పాటిస్తూ భక్తులను మాత్రం మరొకటి పాటించండంటూ సూక్తులు చెప్తాడు. తాను పెళ్లి చేసుకున్నాడు, పిల్లలను కన్నాడు, వారిని పెంచి పెద్ద చేశాడు, విద్యాబుద్ధులు నేర్పించాడు. అయితే తన వద్దకు వచ్చే భక్తులందరినీ వివాహ బంధానికి దూరంగా ఉండాలని వేదాలు వల్లిస్తాడు. ఆధ్యాత్మికత అంటేనే భక్తేనని, అది సన్యాసంతోనే సాధ్యమవుతుందంటూ నమ్మిస్తున్నాడు. ఆధ్యాత్మికత పేరుతో వందల మంది మహిళలకు సన్యాసం ఇప్పిస్తున్నాడు. వారిని కుటుంబాలకు, పేగుబంధానికి దూరం చేస్తున్నాడు. కన్న తల్లిదండ్రులకు కడపకోత మిగిల్చేలా అమ్మాయిలను సన్యాసులుగా మారుస్తున్నాడు. ఈషా ఫౌండేషన్కు వచ్చిన తర్వాత అమ్మాయిల మైండ్ సెట్ పూర్తిగా మార్చేస్తున్నాడు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్లకుండా, తల్లిదండ్రులను కలవకుండా చేస్తున్నాడు. ఆసారాం బాపు, రామ్ రహీం సింగ్ లాగే జగ్గీ వాసుదేవ్ ఫౌండేషన్లో కనిపించని దారుణాలు జరుగుతున్నాయా అనే ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఊరందరికీ భక్తి పాఠాలు, ఆధ్యాత్మిక చింతన అంటూ నిత్యం ఊదరగొట్టే జగ్గీ వాసుదేవ్ తన కుటుంబ విషయంలో మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం తన పిల్లలకు ఏది ఎప్పుడు చేయాలో అది చేస్తున్నారు. పిల్లలు పెళ్లిడుకు రాగానే వివాహం చేసి అత్తారింటికి పంపించారు. ఇతరుల పిల్లలకు ఆధ్యాత్మికత పేరుతో సన్యాసం ఇప్పిస్తున్న జగ్గీ వాసుదేవ్ తన పిల్లలకు మాత్రం ఎందుకు సన్యాసం ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ మద్రాస్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తన ఇద్దరు కుమార్తెలకు ఈషా ఫౌండేషన్లో సన్యాసం ఇప్పించారని కోర్టుకు తెలిపారు. వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఆశ్రమంలో బంధించారని, ఈషా ఫౌండేషన్లో పనిచేసే వ్యక్తులు బ్రెయిన్ వాష్ చేస్తున్నారని పేర్కొన్నారు. తమ కూతుళ్లను సన్యాసులుగా మార్చారని, కుటుంబంతో సంబంధాలు కొనసాగించకుండా అడ్డుకుంటున్నారని పిటిషన్లో వాపోయారు. జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం, వి శివజ్ఞానంతో కూడిన ధర్మాసనం ఈషా ఫౌండేషన్లో జరుగుతున్న వ్యవహారాలపై పలు ప్రశ్నలు సంధించింది. జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు వివాహం చేసి స్థిరపడేలా చేశారని, యువతులను మాత్రం సన్యాసులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహించారని కోర్టు ప్రశ్నించింది. ఈషా ఫౌండేషన్ పై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని పిటిషనర్ తరపు అడ్వకేట్ న్యాయస్థానానికి తెలిపారు. ఈషా యోగా సెంటర్లో పనిచేసే వైద్యుడిపై పోక్సో చట్టం కింద నమోదైన విషయాన్ని వివరించారు. తాము స్వచ్ఛందంగానే ఈషా యోగా కేంద్రంలో ఉంటున్నామని, తమరు ఎవరూ బలవంతం చేయలేదని కామరాజ్ కూతుళ్లు న్యాయస్థానానికి తెలిపారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మీకు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం కరెక్టేనా అంటూ ప్రశ్నించింది న్యాయస్థానం. అక్టోబర్ 4వ తేదీలోపు ఈషా ఫౌండేషన్ కేసులపై సమగ్రంగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది మద్రాస్ న్యాయస్థానం. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో దాదాపు 200 మంది పోలీసులు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఫౌండేషన్లో ఉంటున్నటువంటి వాళ్ల భద్రత గురించి ఆరా తీశారు. ఇదిలా ఉంటే రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ ఆరోపణలను ఈషా ఫౌండేషన్ ఖండించింది. ప్రజలకు శాంతి, ఆధ్యాత్మికతను అందించడానికి ఈషా ఫౌండేషన్ ప్రారంభించామని చెప్పుకొచ్చింది. ఫౌండేషన్కు వచ్చే వ్యక్తులు తమకు ఇష్టమైతేనే సన్యాసం స్వీకరిస్తారని, భక్తి మార్గాన్ని ఎంచుకునే హక్కు వాళ్లకు ఉంటుందని క్లియర్ కట్గా చెప్పింది. వివాహం లేదా సన్యాసం కోసం వ్యక్తులను ఒత్తిడి చేయటంపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది ఈషా ఫౌండేషన్.
తన పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్న జగ్గి వాసుదేవ్ ఇతరులను ఎందుకు కుటుంబ వ్యవస్థకు దూరంగా ఉంచుతున్నాడో చివరకు సమాధానం చెప్పాల్సింది ఆయన మాత్రమే.